నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భార్య మానసికంగా వేధిస్తున్నది, నాకు విడాకులు కావాలి అని చెప్పి న్యాయస్థానంలో భర్త కేసు ఫైల్ చేస్తే మానసికంగా వేధిస్తున్నది అన్న అంశాన్ని ఏ రకంగా ప్రూవ్ చేసుకోవాలి అనే విషయం గురించి సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో ప్రస్తావించింది. మరి ఏ విషయాల్లో మనము తెలియపరచడానికి లేకపోతే మానసికంగా వేధిస్తున్నదని నిరూపించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని అంటే, మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా భార్య భర్తలు ఇద్దరు కూడా వివాహమైన తర్వాత ఒక ఏడాది కాలం పాటు దూరంగా ఉంటే వారి మధ్య ఉన్నటువంటి కారణాలు, అంటే దూరంగా ఉండడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలలో కొన్ని బలమైన కారణాలను మనం చూపిస్తూ న్యాయస్థానంలో ఎవరైనా ఒక భాగస్వామి విడాకుల కేసు ఫైల్ చేసుకోవచ్చు. దాన్ని కంటెస్టింగ్ డివోర్స్ అని అంటారు. లేదా భార్య భర్తలు ఇద్దరు ఖచ్చితంగా మేము విడిపోవాలనుకుంటున్నాము అని చెప్పి పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే కంటెస్టింగ్ డైవర్స్ అంటే భార్య లేకపోతే భర్త మాత్రమే నాకు విడాకులు కావాలని ఫైల్ చేసుకున్న సందర్భాలలో నాకు మానసికంగా వేధిస్తున్నది అని చెప్పి ఏ రకంగా ప్రూవ్ చేసుకోవాలి అని అంటే, నరేంద్ర వర్సెస్ మీనా అనే కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానాలు చేసింది. అదేంటి అని అంటే, భార్య నేను ఆత్మహత్య చేసుకుంటాను, నువ్వు నన్ను సరిగా చూసుకోవటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే అది భర్తకు మానసికంగా వేధిస్తున్నట్లే పరిగణనలోకి తీసుకోబడుతుంది. అదేవిధంగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులను వదిలేసి మనం వేరే కాపురం పెట్టుకుందాము, ఆ తల్లిదండ్రులు మనకు అవసరం లేదు, ఆ బాగోగులను నేను చూడను, వాళ్ళని నేను పట్టించుకోను అని చెప్పి భార్య వేధిస్తే అది కూడా మానసికమైనటువంటి వేదన కిందికే వస్తుంది. అదేవిధంగా భర్త సక్రమమైనటువంటి పద్ధతిలో ఉన్నప్పటికీ భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ప్రచారం చేయడము, అతన్ని డిఫేమ్ చేయడము, అతని పరువు తీయడం లాంటివి చేస్తే అది కూడా మానసికంగా వేధించడం లాంటిదే అవుతుంది. ఇలా భార్య ఉద్దేశపూర్వకంగా అతని మీద క్రిమినల్ కేసులు పెట్టడము, వేధించడము, ప్రచారం చేయడము ఇలాంటివి చేస్తుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లోని 13(1)A సెక్షన్ కింద డివోర్స్ కోరుతూ భర్త విడాకుల కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.